హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను మీతో మా చింటూ బాబుకి పాలు సరిపోతున్నాయా లేదా, తర్వాత సరిపోతుంటే ఎట్లా ఇస్తున్నాను, ఎన్ని అవర్స్కి ఇస్తున్నాను, అదే అంతే ఈ వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకా ఈ వీడియో మీ మామ్స్కి అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైనా ఉంటే మీలో వాళ్ళకి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని. ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్దాం కదండి. నేను ఫస్ట్ అంటే నా స్టార్టింగ్లో నాకు తెలియదు పాలు వస్తున్నాయా రాలేదా, తర్వాత పిల్లలకు సరిపోతున్నాయా లేదా అనేది నాకు తెలియదు అనమాట. నేనైతే బాబు 21 days వరకు అసలు చాలా ఏడ్చేటోడు. నాకు అసలు వానికి నొప్పిస్తాను లేకపోతే పాలు సరిపోతున్నాయా లేదా అనేది నాకు తెలియదు అనమాట. అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళింటే డాక్టర్ అయితే ఇట్లా అన్నాడు అనమాట, ప్రతి 2 hours పిల్లలకి పాలు ఇవ్వాలి, తర్వాత వాళ్ళు నిద్రలో ఉన్నా కూడా మనం పాలు అనేది ఇవ్వాలి అని. నేను అప్పుడు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను డైలీ పాలు పడడానికి మా అమ్మ అయితే అన్నం చేస్తారు కదా, అన్నం చేసిన తర్వాత వంచిన తర్వాత లాస్ట్ శాకానికి పెడతారు కదా అన్నంని, అప్పుడు ఇవి ఉంటాయి తెల్లవాయలు, కొందరు తెల్లవాయలు అంటారు, కొందరు ఇంకో పదాన్ని కూడా వాడతారు తెల్లగడ్డలని. అవి అన్నీ బాగా ఒలిచి ఒక గుప్పెడు ఇన్ని ఒక 10-15 లేకుంటే ఎన్నో కొన్నన్నా ఒక 10 అన్నా అట్లా దాంట్లో పెట్టేసి డైలీ మార్నింగ్ తర్వాత అన్నం వేడివేడిగా అన్నం చేసుకొని తింటాం కదా మనము, అప్పుడు దాంట్లో వేసేస్తే అవి బాగా ఆవిరికి అనేది బాగా గుగ్గుల మాదిరి అవుతాయి. అవి ఎప్పుడు మనం బాగా తినొచ్చు, ఈజీగా ఉంటుంది. తర్వాత వాము కూడా బాగా డైజెస్ట్ అవ్వడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది మనకి. తర్వాత పాలు కూడా వస్తాయి. ఎక్కువ మిల్క్ మనం పాలు కూడా మన డైట్లో అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకా ఇది తెల్లవాయ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైనా కూడా కంపల్సరీగా ఆ తెల్లవాయ తింటే బాలింతలు పాలు అనేది ఆ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుందంట. నేను కూడా నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అయ్యింది. ఎందుకంటే నేను పాలు ఇచ్చేటప్పుడు ఒక బ్రెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇంకో బ్రెస్ట్కి అనేది ఇవ్వాలి. ఎప్పుడైనా కూడా డాక్టర్స్ ఇదే చెప్తారు మనకి, ఒక బ్రెస్ట్ అనేది ఒకసారి ఇచ్చామనుకో, ఫస్ట్ మనము ఆ బ్రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఒక బ్రెస్ట్ ఇవ్వాలి, అంటే అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్రెస్ట్ ఇవ్వాలి అని చెప్తారు వాళ్ళు. కొంతసేపు ఒక పక్క ఇచ్చి ఇంకో కొంతసేపు అట్లా ఇవ్వద్దు అంటారు. ఎందుకంటే హిందీ మిల్క్ అనేది అది దానివల్ల మిల్క్ కొంచెం థిక్గా ఉండదు. ఇంకా ఫస్ట్ వచ్చే పాలు అనేది 4 milk హిందీ మిల్క్ అంట. ఫస్ట్ వచ్చే పాలు చిక్కగా ఉండవు, మళ్ళీ వచ్చే పాలు థిక్గా ఉంటాయి అన్నట్టు వాళ్ళు చెప్తారు మనకి. అట్లనే మనం కూడా ఫాలో అయ్యి ఒక బ్రెస్ట్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇస్తాం కదా, అప్పుడు ఇంకో బ్రెస్ట్ కంప్లీట్గా ఇవ్వాలి. లేకుంటే ఒకసారి ఒక బ్రెస్ట్కి ఇచ్చేసి ఇంకొకసారి అదే బ్రెస్ట్కి కూడా ఇవ్వచ్చు. అంటే ఎక్కువసేపు తాగుకుంటే అట్లా ఒక 1/2 hour అనేది కంప్లీట్గా ఇస్తే ఒక బ్రెస్ట్కి సరిపోతుంది. నెక్స్ట్ సారి మనం ఇచ్చేటప్పుడు ఇంకొక 1/2 hour ఇంకొక బ్రెస్ట్కి అట్లా ఇవ్వమని మనకు చెప్తారన్నమాట. నేను కూడా అదే ఫాలో అయ్యాను. ఇప్పుడు మా బాబుకి అయితే చాలా బాగా క్యూర్ అయింది బ్రెస్ట్ ఫీడింగ్ అనేది. పాలు కూడా బాగా సరిపోతున్నాయి. నేను ఫాలో అయిన టిప్ అయితే తెల్లవాయలు బాగా తిన్నానండి. ఒక 2 months అనేది తెల్లవాయలు బాగా తిన్నాను. దానికి నాకు బ్రెస్ట్ ఫీడ్ అనేది పాలు అనేది బాగా ప్రొడ్యూస్ అయ్యాయి. తర్వాత ఇంకా ఆ స్మెల్కి అనేది పాలు అనేది బాగా ప్రొడ్యూస్ అవుతాయంట. ఇంకా ఒక బ్రెస్ట్ అంటే పాలు ఇచ్చేటప్పుడే మనకు తెలుస్తుంది, పాలు అనేది ఎక్కువ ఉంటే ఆ బ్రెస్ట్ నుంచి పాలు అనేది కారుతూ ఉంటాయి. అంటే బట్ట అంతా నాకు ఏం చల్లగా అయిపోయేది అనమాట, తేమ అయిపోతుంది. ఆ బ్రెస్ట్ అనేది పాలు అనేది వస్తూ ఉంటాయి. అప్పుడు మనకి తెలుస్తుందంట పాలు అనేది ఎక్కువైనాయి అనేది మనకే తెలుస్తుంది. అప్పుడు కంప్లీట్గా పాలు అనేది బాగా పడుతున్నాయి, పిల్లలకి బాగా సరిపోతున్నాయి అనేది తెలుస్తుంది. ఇంకా పిల్లలు ఆకలిగా ఉంటే మనకి పిడికిలు అనేది ఇట్లా పట్టుకుంటారు, ఇట్లా పాలు బాగా తాగిన తర్వాత ఇట్లా వేళ్ళు అనేది ఇట్లా పెట్టేస్తారు. నేను ఇది బాగా గమనించినాను. మా బాబులో అయితే ఆకలిగా ఉన్నప్పుడైతే ఇట్లా పెట్టింటాడు పిడికిలు. తర్వాత ఇంకా అంతా కంప్లీట్ బాగా ఫుల్ అయిందంటూ కడుపు ఇట్లా పెట్టేస్తాడు. ఇట్లా ఇదైతే నేను బాగా గమనించాను, వేళ్ళు అనేది ఇట్లా పెట్టేస్తాడు. ఇది నేనైతే బాగా తెలుసుకున్నాను. ఈ టిప్ కూడా మీలో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందనే ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. తర్వాత ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
ఇది వాటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.